పాడినటువంటి పాట ద్వారా పాస్టర్ ప్రవీణ్ గారి సజీవ సాక్ష్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని కృపతో యేసుక్రీస్తు మహిమార్థమై కల్వరి మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ పరిచయం చేస్తున్నాము. తప్పిపోయిన కుమారుడు తన స్నేహితులతో కలిసి లోకంలో కలిసిపోయి పడిపోయి చెడిపోయి ఉన్నదంతా కోల్పోయి సాతాను కబంధాస్తాల్లో చిక్కుకొని ఒంటరిగా మిగిలినప్పుడు లోకమంతా వెలివేసింది, కన్నవారు కాదన్నారు, ప్రాణ స్నేహితులు చీపొమ్మన్నారు, మరణ భయం వెంటాడుతుంటే ప్రాణభయంతో పారిపోతుంటే పరమ తండ్రి ప్రేమ చెయ్యి చాపి లేవనెత్తి హత్తుకొని ముద్దు పెట్టుకొని ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కిస్తున్న కల్వరి ప్రేమయే ఈ ధవళవర్ణుడు. కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన కృప ఎలా బలపరిచిందో, ప్రేమలన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు ఒక పాపిని ఆయన ప్రేమ ఎలా లేవనెత్తిందో, ఆరిపోయిన దీపాన్ని ఆయన అగ్ని ఎలా వెలిగించిందో, పాపులలో ప్రధాని పాపి అయిన వారిని పిలిచి భూలోకమును తల్లక్రిందులు చేసేవాడిగా మలిచి తన ప్రవక్తగా అపోస్తులునిగా సువార్థికునిగా ఖండాల్లో సిలువ జెండా ఎగరవేయిస్తున్న పాస్టర్ ప్రవీణ్ గారిని ఒక సాధనంగా ప్రేమ ఆయుధంగా మలుచుకున్న ఆ ధవళవర్ణుడి ప్రేమయే ఈ సాక్ష్యం. ఒక యవ్వనస్తునిగా, ఒకవేళ దైవజనునిగా, ఒక విశ్వాసిగా, ఒకవేళ ఒక దేవునిలో ఇప్పుడు ఎదుగుతున్న బిడ్డగా ఈ యొక్క ప్రోగ్రాంను చూస్తున్నావేమో, సాక్ష్యం వింటున్నావేమో. తన దాసుని దీనస్థితి నుంచి లేపిన దేవుడు నిన్ను కూడా లేవనెత్తగలడు. అంతకంటే గొప్పగా నిన్ను ఆశీర్వదించి నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించగలిగిన ప్రేమనే మేము ప్రకటిస్తున్న నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. ఈ సాక్ష్యం ద్వారా ధైర్యం తెచ్చుకో. పడిన నిన్ను లేవనెత్తుతాడు, పడిపోయిన నిన్ను నిలబెడతాడు, తప్పిపోయిన నిన్ను వెతుకుతాడు, ఎన్నికలేని నిన్ను ఎన్నుకుంటాడు, ఈ లోకానికే ఒక బలమైన సాధనంగా నిలబెడతాడు. ఈ సాక్ష్యాన్ని బట్టి ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సమృద్ధిగా ఆశీర్వదించి లేవనెత్తునుగాక. ప్రైజ్.
ధవళవర్ణుడా రత్నవర్ణుడా పదివేలాలు అతి ప్రియుడా అతి కాంక్షణీయుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడా పదివేలాలు అతి ప్రియుడా అతి కాంక్షణీయుడా. చార్మినార్తో టికెట్ చిన్నతనము నుండి బెల్లంపల్లిలో చదువుకున్న నేను హైదరాబాద్ పట్టణానికి చదువు నిమిత్తం బయలుదేరటం జరిగినది. ఎన్నో ఆశలతో మంచి చదువులు చదువుకొని దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోవాలని పారడైజ్ వెస్లీ డిగ్రీ కాలేజీలో అడుగుపెట్టాను. అరే అలా చూడు మామా. అరే బిఎస్సి కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్లో నా స్నేహితులతో అడుగుపెట్టాను. బిఎస్సి కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని థర్డ్ ఇయర్లో అడుగుపెట్టి ఉన్నాను. బిఎస్సి కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఫైనల్గా నా ఎగ్జామినేషన్స్ కోసం నేను సిద్ధపడుతున్నాను. ఉన్నతమైన చదువుల కోసం నేను ఏ ఆశయాలు కలలు కన్నానో వాటి కోసం సిద్ధపడుతున్నాను. రేపే నా ఎగ్జామ్స్.
ఈ రోజుతో నా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఎప్పుడైతే బెల్లంపల్లి పట్టణంలో మరలా నేను అడుగుపెట్టినాను, నా పాత స్నేహితులు నన్ను కలవటం జరిగింది. అరే మొన్న బాయ్ కాకా అరే ఎట్లున్నావు మామా? కాకా అరే మన గ్యాంగ్ ఎట్లుందిరా బాయ్? బిందాస్ రా మామా. అరే మామా బెల్లంపల్లి వెయిటింగ్ మామా నీ గురించి. అమ్మా ఇలా బారికి పోదాం మామ. ఈ నైట్ ఫుల్ పార్టీ మామా. హైదరాబాద్ ఎట్లుంది మామా? ఏంట్రా మామ కడకరా మామ. ఎగ్జామ్ ఎట్లా రాసినవరా? అరే మంచిగా రాసిన మామ. మస్తు రాస్తాడు. హీరో లెక్క తయారైలో మామ. అరే ఆపరా మామ నీ జోక్స్. టీషర్ట్ మస్తు ఉందిరా మామ. స్నేహితుల మాట కాదనలేక బార్ అండ్ రెస్టారెంట్స్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ అలా నా జీవితం పతనం కావటం మొదలైంది. ఏం తాగుదాం మామా? నువ్వేం తాగుతావు మామ? అరే ఒక బీర్ తీసుకుందాం బాయ్. అరే వైన్ తీసుకుందాం మామా. షాట్లలో అవునరా ఈ రోజు ముండగా ఎట్లయినా తాగిపియాలరా భయ్. ఒక్క పెట్టి తీసుకో మామా. అన్న ఒక మాసాదే. ఒక మజానా? ఒక మాస. ఒకటేనా? ఓకే సార్. కొన్ని తీసుకో మామా. ఏ నాకు వద్దురా బాయ్, నేను తాగను ప్లీజ్ వదిలేయండి. ఏం కాదురా. ఏం కాదు నాకు వద్దురా బాయ్. అరే రాజు నువ్వనే చెప్పురా ఆయనకి. అరే ఏం కాదురా బాయ్. రాయేష్ గారు అరే నీ వల్ల కాదురా రే. అరే ఇజ్జత్ కా సవాల్ రా మామా. అవునరా. అరే వాడు తాగడరా. మాజా ఎంతసేపు అవుతావురా బాయ్? రాజేష్ ఏంది మామా ఎంత చీకట్టుగా ఉంది ఇక్కడ? అరే చలో రా బాయ్, చలో, నో ప్రాబ్లం, చలో. రాత్రైతే బార్ అండ్ రెస్టారెంట్ తినటం, తాగటం, పగలైతే పాన్ డబ్బాల ముందు కూర్చోటం, వస్తున్న వారిని వెళ్తున్న వారిని చిడాయిస్తూ ఎంజాయ్ చేయటం. థమ్స్అప్ ఏం తాగుతావు మామా? ఈ రోజు నైట్ పప్పు కానీ క్లబ్ కానీ వెళ్దాం రా, ఫుల్ గా తాగుదాం రా. అరే ఆ ప్రభాయ్ నీ జోకులు. నీకు ఎప్పుడు మందు కూడా రా మామ. నా దగ్గర అయితే పైసలు లేవు మామ, మీరు తీసుకోవద్దా అంటే వస్తా. సుత్రిగాడు పెట్టుకుంటాడు. చాయ్ రా, చాయ్ దేరే బాయ్. వాడెప్పుడు పెట్టుకుంటారా? ఇదే లెంత్ క్లబ్ లో నా ఫ్రెండ్స్ తో కలిసి షటిల్ ఆడటం, టెన్నిస్ ఆడటం, స్విమ్మింగ్ పూల్స్ లో ఎంజాయ్ చేయటం, రాత్రి కాగానే అదే బార్ అండ్ రెస్టారెంట్ లో కూర్చొని రాత్రి అంతా కూడా తాగి రోడ్ల మీద తిరుగుతుండేవారు. అరే కటింగ్ చూడు మామ ఎట్లా ఉంది. డిప్ప కటింగ్ ఉందిరా. లేదా మామ? ముందైతే దాగురి, తర్వాత విషయం తర్వాత తీసుకొని రా బాయ్. రాజేష్ అన్న ఏందన్నా ఏం మాట్లాడతలే? వాడు నోటితో మాట్లాడరు రా, తాగుతాడు కానీ.
స్టఫ్ ఇట్ పెట్టరా మామా. పెట్రా బాయ్. తీసుకోరా. అరే మున్నా, మందు తాగుతావా తాగవా? ఏనా వద్దురా బాయ్, నేను తాగను. రేయ్ ఇదేంట్రా కిక్కట్లేదు. అరే సిగరెట్ డబ్బా ఏదిరా బాయ్? డబ్బా ఖాళీరా బాయ్. అరే మొత్తం సిగరెట్లు అన్ని వీరే తాగిండ్రా బాయ్. బాగలుగాడు వాడు ఎట్లా తాగుతుండు చూడు. అరే మీరు పోండ్రా, నేను రానంటే రాను రే. పోండ్రా. లేవురా అరే లేవు పోదామా. అరే లేవురా. నాకు తెలుసురా బాయ్, నువ్వు చక్కగా నడురా. ఇటేదా తాగిన మైకములో ఏం మాట్లాడుతున్నామో, ఎటు వెళ్తున్నామో రోడ్ల మీద దొర్లుతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాళ్ళు. రాజేష్ గారు అరే కొట్టుకోకుర్రా రే. అరే అరే ఇటు పడతారా, ఇటు పట్టుకోరా. అరే 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 కొట్టుకో. అరే రాజేష్ మెల్లరా. లేవురా మామ లేవు. అరే జోసఫ్ లేవురా మామ. అరే ఎవరు కొట్టాలరా? అరే నవీన్ గారు. అరే అరే రాజేష్. రాజేష్ గారికి ఎక్కువైందిరా. అరే అందరం కలిసి పంపారు రే. రే ఎంజాయ్ చేసినాం మామ, మస్తు ఎంజాయ్ చేసినాం మామ. అరే మొన్న ఒక పెగ్గు టేస్ట్ చూడరా. అరే వద్దురా మామ, అది నాకు పడదు. అరే తీసుకో తీసుకో. సరే సరే మామ. చూడు రాధాకృష్ణ గారి గ్యాంగ్ పరిస్థితి ఏంట్రా? అరే మామ, ఆ రాతగాడు గ్యాంగ్ లో ఒక్కడు కూడా మిగుల కొడుతురా. రే రాధాగాడి గ్యాంగ్ లో ఫస్ట్ సురేష్ గారిని స్పాట్ పెట్టారా. రాధాగాని గ్యాంగ్ మొత్తం కథం చేద్దాం మామ, ఒక్కడు కూడా మిలవకూడదు. అరే వాళ్ళ లెక్క మనం తొందర పడొద్దురా మామ, టైం చూసి అటాక్ చేద్దాం. ఆ సాలేగాడి అంత చూడాలరా, ఆయనకి బాగా ఎక్స్ట్రాలు ఎక్కువైనారా. సాలేగాని అంత చూడాలరా. అరే మనం అందరం ఒక్కటిగా ఉన్నంత వరకు మనల్ని ఎవ్వడు వేరు చేయలేడు. మనం ఎప్పటికీ గిట్లనే ఉండాలిరా. రే బెల్లంపల్లి కింగ్ ఎవడ్రా? బెల్లంపల్లిగా షేర్ కోనే కాదురా బాయ్, మున్నా ఫ్రెండ్స్. మా గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, వారిని తిట్టడానికైనా కొట్టడానికైనా ఏం చేయటానికైనా మేము తెగించేవారు. అర్ధరాత్రి రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలని ఇబ్బంది పెట్టేవారు. లారీ వస్తుందిరా. లారీ కాదు మామ, బైక్ రాది. అరే మన మీదకి వస్తున్నాడు, మన మీదకి వస్తుండ్రా. అరే సాలే నా ఫ్రెండ్స్ మీదకే బైక్ తీసుకొస్తావు. పక్కన చూసుకో. మనం అంటే అందరికి భయం మామ. అందరికి భయం కాదురా, మనం అంటే బెల్లంపల్లికే భయం రా. అవు కాకా. బౌలింగ్ రా. బౌలింగ్ మామ, బౌలింగ్ సేమ్ బాల్ రా. సేమ్ బాల్ రే. రన్కొచ్చారా టచ్ చేయండి, రన్కొచ్చారా. ఓకే మామ, ఓకే. బౌలింగ్ మామ, బౌలింగ్ గుడ్. రన్ మామ, బౌలింగ్ మామ. గుడ్ ఫీలింగ్. సేమ్ బాల్ రా, సేమ్ బాల్. వెల్ బౌలింగ్ మామ.
బౌలింగ్ మామ బౌలింగ్ 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 మామ బౌలింగ్ రా రండ్రా 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 గుర్తురో మామ గుర్తురో గుర్తురో అవుట్ రా సేమ్ బౌలింగ్ మామ వెల్ బౌలింగ్ రా వెల్ బౌలింగ్ క్యాచ్ రా అవుట్ ఓకే కంటిన్యూ మామ సేమ్ బౌలింగ్ వెల్ బౌలింగ్ రా బౌలింగ్ రాజేష్ బాల్ రా తొందరగా ఏ మామ బాలేరా తొందరగా బాలేరా ఏందన్నా ఏం కావాలి? జర మాట్లాడడం తమ్మి పోదాం దా. అరే సుధీర్ రారా, నువ్వేడికిరా, ముందు బ్యాటింగ్ చేయరా నువ్వు. ఎక్కడ తీసుకెళ్తున్నావు అన్నా? ఏం కావాలన్నా? అరే నడరా బాయ్. అరే ఎక్కడికన్నా? అరే చెప్తానాడు, ముందు చెప్పానా? అరే నాడు ఏడికన్నా? రోడ్ల పంటని ఎవరో పెంచుతూ ఎక్కువ చేస్తే నరుకుతో బిడ్డో పోరగాని లెక్కుండు చల్. నక్సలైట్స్ మాకు వార్నింగ్ ఇచ్చినా గానీ నేను గాని నా ఫ్రెండ్స్ గాని మా పద్ధతులను మా లైఫ్ స్టైల్ని మార్చుకోలేదు. అదే విధంగా రోడ్ల మీద తిరగటం, తాగటం, ఇష్టం వచ్చినట్లు బ్రతకటం మానలేదు. నా స్నేహితుడిని నక్సలైట్స్ కత్తితో పొడవటం జరిగింది. నన్ను కూడా చంపటానికి వారు ప్రయత్నిస్తుండగా నెక్స్ట్ టార్గెట్ లో నన్నే పెట్టుకున్నారని తెలిసి నా తల్లిదండ్రులు నన్ను ఇంటి నుంచి గెంటేశారు. నా ఇంట్లో ఒక క్షణం ఉన్నామంటే చంపి పారేస్తా. నెక్స్ట్ టార్గెట్ నేనే అని తెలిసిన తర్వాత నేను ప్రాణంగా ప్రేమించిన నా స్నేహితులు దూరం కావటం, తల్లిదండ్రులు ఇంటి నుంచి నన్ను గెంటివేయటం, సమాజంలో సాక్ష్యం లేక భయముతో, ఆందోళనతో, ప్రాణభయముతో ఒంటరిగా హైదరాబాద్కి పారిపోయాను.
స్నేహితులు అంతా దూరం అయిపోయారు. చివరికి నా తల్లిదండ్రుల ఇంటి నుంచి గెంటి వేయటంతో ఒంటరిగా హైదరాబాద్లో స్ట్రీట్స్ తిరుగుతూ, రోడ్ల మీద తిరుగుతూ, ఒకానొక రాత్రి నిద్రపోవటానికి షెల్టర్ లేక సుదర్శన్ థియేటర్ ముందు గద్దె మీద పండుకున్న అనుభవం నాది. ఏయ్ లేరా భయ్, నిన్నవే ఈడెందుకు అనుకున్నావా? లే సార్ సారీ లే. సార్ కళ్ళు తిరిగి వండుకున్నా సార్ సారీ సార్. ఏమ్రా పోతున్నాను సార్. నడు రాబే, నడు చల్ రాబే చల్. ఏడవ అనుకోవాలో తెలియదా రా నీకు? ప్రభా, దిక్కులేని వాళ్ళకి, దరిద్రులకి ఆహారం దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మాకు ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. లేని వారికి ఈ ఆహారాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృపా, చల్లారిపోతుంది, త్వరగా తిను. అంకుల్ ఎవరో వచ్చినట్టున్నారు. ఆగాగు, నేను వెళ్తాలే. అంకుల్ ఈ టైంలో ఎవరబ్బా? ఓహో, అంకుల్ ఆంటీ. ప్రవీణ్ వచ్చాడు. నేను లేనని చెప్పి త్వరగా పంపించేసి, లేకపోతే నైట్ ఇక్కడే స్టే చేస్తాడు. పంపించేస్తాను. వాడికి అనుమానం రాకుండా చెప్పంపు. అంకుల్. ఎవరు? ఆంటీ నేనా ఆంటీ. ఓ నువ్వా? ఏంటయ్యా ఈ రాత్రి వేళ? అంకుల్ ఉన్నారా ఆంటీ? అంకుల్ లేరమ్మా. అంకుల్ ఇంట్లో లేరమ్మా. ఇంత రాత్రి టైంలో ఎవరైనా వస్తారయ్యా? అది నువ్వు కాదు ఆంటీ. వెళ్ళొచ్చు. ఆంటీ ఈ అడ్డమైన ఎదవలు మా ఇంటికే వస్తారు. ఘోర పాపినైన నన్ను లోకమంతా వెలివేసిన అనాథగా ఉన్న నన్ను చివరికి ఆ రాత్రి 3 రోజులు భోజనం లేక ఆకలితో తిరుగుతూ ఎక్కడైనా ఎవరైనా భోజనం పెడతారేమో అని ఘోర పాపినైన నన్ను లోకమంతా వెలివేసిన అనాథగా ఉన్న నన్ను ఆకులంతా దూషించగా నీ ప్రేమ నన్నాదుకొని నీ కరుణ నన్ను దాచెను. నేను మీటింగ్ కోసం వెళ్ళలే, యేసయ్య గురించి నేను వెళ్ళలే. భోజనం కోసం వెళ్ళి ఎప్పుడు మీటింగ్ అయిపోతుందా, ఎప్పుడు భోజనం పెడతారనే ఆ ఆశతో కనిపెట్టుకొని నేను కూర్చున్నాను. కానీ ఆ రాత్రి యేసయ్య ప్రేమతో నన్ను పిలవటం జరిగింది. ఈ లోకంలో అందరు నిన్ను విడిచిపెట్టారా బిడ్డ? ఈ లోకంలో ఎవ్వరు కూడా నిన్ను ప్రేమించడం లేదా?
కానీ ఇదిగో నేను నిన్ను ప్రేమించే దేవుడను. నీ చెయ్యి నాకిస్తే నేను తలపైకెత్తి నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళే దేవుడనని నన్నాదుకొని నీ కరుణ నన్నోదార్చెను, నీ ప్రేమ నన్నాదుకొని నీ కరుణ నన్నోదార్చెను. చివరికి షెల్టర్ లేక పిచ్చోన్లాగా రోడ్ల మీద తిరుగుతూ ఒక దినాన ఒక రాత్రి లోవర్ ట్యాంక్ బండ్ క్రింద ఆశ్రమంలో రాత్రి షెల్టర్ తీసుకోవటం. రోడ్ల మీద తిరుగుతూ ఆకలికి భోజనం లేక, చేతిలో డబ్బులు లేక, చివరికి ఎప్పుడో దాచిపెట్టుకున్న ఆ యొక్క చిన్న పాండ్స్ పౌడర్ డబ్బా ఫేర్ ఎవర్ని తీసుకొని అది అమ్ముతే వచ్చిన చిల్లరతో ఏదైనా తిందామని బయలుదేరినాను.
సార్ ఎక్కడే రావి ఇది తీసుకొని కొన్ని పైసలు ఉంటాయి ఇవ్వండి సార్. ఎక్కడ కొట్టుకొచ్చావు? కొట్టుకు రాలే సార్, నాదే సార్. డబ్బులు ఎవరు వెళ్ళు సార్ 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 చంద్రబాబు ప్లీజ్ సార్ చెల్. సార్ పైసలు ఇవ్వండి డబ్బులు సార్. పో. సార్ ప్లీజ్ సార్. వెళ్ళరా పురాబే పో. సార్ చిల్లరలేవు పోయిరా. సార్ నేను అడుక్కునేవాడిని కాదు సార్. ఆ? ఇది తీసుకొని కొన్ని పైసలు ఉంటాయి ఇవ్వండి సార్. ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చినారా ఇది? నావే సార్ ఇవి. తినటానికి ఏమీ లేక ఆకలి అమ్ముకుంటున్నాను సార్. సార్ ఆకలి అవుతుంది సార్, ప్లీజ్ సార్. ఇది పట్రా. ఇటుకి ఇంతే వస్తారా భయ్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ చిల్లర తీసుకొని వెళ్ళి ఆ మిర్చి బండి ఆయనకి ఇచ్చి, అయ్యా నేను కొన్ని దినాల నుంచి భోజనం లేకుండా ఉన్నా, ఈ చిల్లర తీసుకొని మీకు తోచింది ఇవ్వండి అనగానే ఒక 2 మిర్చీలు ఆ మిర్చి దుకాణం ఆయన ఇవ్వటంతో ఆ రాత్రి ఆ 2 మిర్చీలు తిని కడుపు నింపుకున్న అనుభవం నాది. అన్నా అన్నా ఆ, ఏంది? మీరు చెయ్యండి అన్నా. లేటా? ఏమున్నాయి అన్నా? ఈ చిల్లరకి ఏమొస్తారా భయ్? అన్నా, రావురే అన్నా, భయ్ పో. ప్లీజ్ అన్నా. అన్నా అరే సతాయించగల భయ్ పో. అన్నం తిని రావు పో. అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా. అన్నా అన్నా నువ్వు తీసుకోరా, వాడ కూసోపో. ఒకరోజు నా స్నేహితులతో పాటు ఒక రహస్య స్థలంలో మేమంతా కూడా ఎంజాయ్ ఉంటే చాలు మామా. నేను వస్తాను మామ, నువ్వేం ఫికర్ పడకు, నేను చూసుకుంటా మామ అన్ని. ఆ టీం అని రమ్మను మామ, నేను చూసుకుంటా. ఓకే డన్ మామా. ఏ జల్దీ రండిరా. ఆ ప్లేస్కి వెళ్దాం మామ, అక్కడ మస్తు ఉంటుంది, అక్కడ తాగుదాం. ఓకే మామ, సరే వెళ్దాం. మన టీంతో ఎవరురా పోటీ పడేది? నువ్వు ఉంటే చాలరా మామా. అరే ఆ టీం వాళ్ళకి భయపడతా ఏందిరా మామ, నేనున్నాగా. మున్నానా మజాకా? నువ్వు ఉంటే చాలు మామ మాకు. అవునరా మామా. అరే మనం చూస్తే అలా చుక్కాలు అనిపిస్తారా? అరే ఏంద్రా అలాగ భయపడు, చల్. ఏ మామ పోదాం రా, లోపలికి పోదాం. అరే మామా ఫుల్ ఎంజాయ్ రా రే. తినురా రే, తినురి, మీకేం కావాలంటే అది తెప్పిస్తాం మామా, తినురి. Everything you'll say, anything you'll ask, I'll do. Don't take this love for granted, my feelings are true. అకస్మాత్తుగా నక్సలైట్స్ ఆ ప్రాంతం రావటం జరిగింది. Just me and you.
అన్న 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 నేను చంపొద్దన్నా అన్న అన్న నన్ను ఏం చేయొద్దన్నా అన్న అన్న అన్నా అలా 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 ప్లీజ్ అలా 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 నన్ను కొట్టొద్దన్నా అలా 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 ఒక్క ఛాన్స్ అలా 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 నేను బాగిపోతుంది దండం పెడతాను అన్న అలా అలా నీ కాళ్ళు పట్టుకుంటా అలా 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 నేనేం చేయొద్దాను అలా అలా నేనేం చేయొద్దాను అలా ప్లీజ్ అలా అలా
రేయ్, ఇంకోసారి ఓవర్ యాక్షన్ చేస్తే బెల్లంపల్లిలో కనబడకుండా పోతావు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈసారి ఎక్స్ట్రా చేస్తే ఇంటికెళ్ళావు, సీదా ఊపర్. అరే మామా, సుధీర్, ఏమైందిరా? ఈ టైంలో వచ్చినాయిందిరా? అదేంటిరా మామ అలా అంటావు? అరే మామ, ఒక్కసారి అర్థం చేసుకోరా మామ. మా డాడీ ఉంటాయని తెలియదారా? ప్లీజ్ అరే ప్లీజ్ నువ్వు వెళ్ళిపోరా. చాలా వద్దురా, మా నవ్వురా డాడీ మామ. ఉన్నాడు, వెళ్ళిపో. అరే ఇదేనా ప్లీజ్ రా, అర్థం ఫ్రెండ్షిప్ అంటే? చేసుకోరా. వెళ్ళిపోరా. నా కొడుకు కూడా చంపేద్దాం అనుకుంటున్నావా? ఇంకా ఇక్కడే ఉన్నావురా, పో లోపలికి. అరే సుధీర్, నువ్వు బాగుపడవు, నా కొడుకు కూడా బాగుపడవా? ఎవరి అమ్ముకోండి. నీలాంటి బతికితే భూమికి భారం రా. ఈ రోజు నుంచి నువ్వు కూడా నా కొడుకువేరా. మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలిరా. ఇంకా ఇక్కడే ఉన్నావేరా, పోరా బయటికి పో. అరే హ్యాపీ బర్త్డే మామా సుధీర్. నీకేమమ్మా కొత్త బట్టలు వేసుకురావమ్మా, బయటకు పోదాం. గాయములతో ఉన్న నన్ను స్నేహితులే గాయపరచగా, రక్తములో ఉన్న నన్ను బంధువులే వెలివేసినా, గాయములతో ఉన్న నన్ను స్నేహితులే గాయపరచగా, రక్తములో ఉన్న నన్ను బంధువులే వెలివేసినా. ప్రతిరోజు ఏ స్థలంలోనైతే
నా స్నేహితులను నేను కలుసుకుంటాను. ఆ స్థలంలో నా స్నేహితులైనా వచ్చి నన్ను ఓదార్చి నన్ను ధైర్యపరుస్తారేమో అని నా స్నేహితులతో కోసము నేను చాలా ఆశతో కనిపెట్టుకొని నేను చూస్తున్నాను. మనుషుల ప్రేమ కోసం పరిగెత్తావా? మనుషుల జాలిని వెతుక్కుంటూ వెళ్ళావా? కానీ యేసయ్య లాంటి ప్రేమ, యేసయ్య లాంటి జాలి ఈ లోకంలో నీకెవరు కూడా ఇవ్వలేరు. గాయములతో నన్ను గాయపరచగా, రక్తములో ఉన్న నన్ను బంధువులే వెలివేసిన, గాయములతో ఉన్న నన్ను స్నేహితులే గాయపరచగా, రక్తములో ఉన్న నన్ను బంధువులే వెలివేసిన, నీ రక్తములో నన్ను కడిగి నీ స్వరూపము నాకిచ్చితివా, నీ రక్తములో నన్ను కడిగి నీ స్వరూపము నాకిచ్చితివా. భారతదేశంలో ఈ ఉత్సవాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ రోజు నుంచి సమాధానం, నెమ్మది నీ కుటుంబాన్ని పరిపాలించబోతున్నది. ఆగిపో. అరణ్యంలో 20 లక్షల ప్రజలకి ఆహారాన్ని అందించి, మోసే నా బాహుబలము తక్కువగానే నేను రోషం కలిగిన దేవుడని నిరూపించినాడు నా దేవుడు. ఎర్ర సముద్రంను 2 పాయలు చేసి రోషము కలిగిన దేవుడని నిరూపించుకున్నాడు.
కనుగుట్టును ముట్టినట్టే దేశంలో ఉన్న క్రైస్తవులారా, రాష్ట్రాలలో ఉన్న క్రైస్తవులారా, ఇది ప్రవచనం. నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో అన్ని నష్టపోయినావు. నాన్న వారందరూ కూడా ఒకవేళ నిన్ను విడిచిపెట్టేసి ఒంటరివాడిగా చేసేసిన ఈ యొక్క ప్రాంగణంలో అడుగుపెట్టిన బెతస్దా కోనేటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఆ ప్రేమ కలిగిన యేసయ్య ఈ ప్రాంతానికి పరిగెత్తుకుంటూ వచ్చి నీ తలని పైకెత్తడానికి మృతతుల్యమైపోయిన లాజరుని లేపిన దేవుడే మేము ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. సంవత్సరాల తరబడి నిన్ను నీ కుటుంబం యొక్క రక్తాన్ని పీల్చుకుంటున్న ఆహాబు ఆత్మ ఈరోజు పట్టబడబోతున్నది. సంవత్సరాల తరబడి నిన్ను నీ కుటుంబాన్ని రక్తాన్ని పీల్చుకుంటున్నా ఆ యజబేలు ఆత్మ సంహరించబడబోతున్నది. ఎందుకంటే ఇది దేవుని వాక్కు, ఇది దేవుని వాక్కు, ఇది దేవుని వాక్కు. కర్మేలు కొండ మీద బయలు ప్రవక్తలను హతమార్చినాడు. ఈ పిలుపు అద్భుతాలు చేసే పిలుపు. ఈ వర్షపు జల్లులన్నీ కూడా వేరే జిల్లాలోకి వెళ్ళిపోవును గాక. వాతావరణం అంతా కూడా క్లియర్ అయిపోవాలి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. When the Holy Spirit comes to you, you'll receive power. Holy Spirit, you walk wherever you are. Go into the world and preach the gospel to all creation. Peace be with you.
ప్రియ సహోదరి సహోదరుడా, ఓడిపోయినావు నీ జీవితంలో, ఓటమి పాలైనావు, భవిష్యత్తు లేదు నీకు, ఇక నా జీవితం అయిపోయింది అని ఇక్కడ అడుగు పెట్టినావు. కానీ నీకు శుభవార్త ఏంటిదో తెలుసా? నిన్ను ప్రభు దీవించబోతున్నాడు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. అది నా అనుభవమా. నమ్ముకున్న దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు. ఈ రాత్రి పిలుపు నీది. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఎవరి కోసం అనుకోవద్దు ఈ పిలుపు, ఇది నీ కోసం. నీకు ఎవరు కావాలా బిడ్డ? యేసయ్య కావాలా? బిడ్డలు చూడండి ఒకసారి. చిన్న బిడ్డకి యేసయ్య, గొప్ప స్థాయిలోకి వెళ్తావు బిడ్డ. యేసయ్య నువ్వు కావాలంటే యేసయ్య అర్హత లేని నన్ను నీవు అర్హునిగా చేసితివి, నీ మహిమలు నిలబెట్టుటకు నిర్దోషిగా చేసితివి. అర్హత లేని నన్ను నీవు అర్హునిగా చేసితివి, నీ మహిమలు నిలబెట్టుటకు నిర్దోషిగా చేసితివి. నీ సేవలో నన్ను వాడుకొని నీ నిత్య రాజ్యము చేర్చితివి. నీ సేవలో నన్ను వాడుకొని నీ నిత్య రాజ్యము చేర్చితివి. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 అతి ప్రియుడా, అతి కాంక్షణీయుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 అతి ప్రియుడా, అతి కాంక్షణీయుడా. ఒకప్పుడు నక్సలైట్స్ చంపేస్తారనే ప్రాణ భయంతో బెల్లంపల్లి నుండి ఇదే ట్రైన్లో హైదరాబాద్కి ఒంటరిగా పారిపోయిన అనుభవంలో మరలా అదే బెల్లంపల్లికి ప్రభువు సేవకై పిలుపునిచ్చి దర్శించి దర్శనమిచ్చిన ఆ ధవలవర్ణుడు, ఒంటరి అయిన నన్ను గొప్ప జనముగా మార్చిన నా ప్రేమ కలిగిన యేసయ్య నిన్ను కూడా ఒకానొక దినమున ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఒంటరిగా ఉండి కృంగిపోయిన స్థితిలో, అనేకుల చేత వెలివేయబడిన స్థితిలో, నిరీక్షణ లేని స్థితిలో, భవిష్యత్తు లేని స్థితిలో, కన్నీటితో వేదనతో ఒకవేళ ఈ యొక్క సీడీ నువ్వు చూస్తున్నట్లయితే ధైర్యం తెచ్చుకో సహోదరుడా. నన్ను లేవనెత్తి దేశం యొక్క ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళిన ఆ ధవలవర్ణుడు నిన్ను లేవనెత్తి దేశం యొక్క ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని
తీసుకొని వెళ్ళి సాతాను యొక్క సామ్రాజ్యాలను కూలుస్తూ నీ ద్వారా సిలువ జెండని పైకెత్తబోతున్నాడు. దేవుని యొక్క మహిమ నీకు తోడయుండి నడిపించునుగాక. తండ్రి స్తోత్రం. ఎంతమంది అయితే ఈ యొక్క ప్రభానైన ధవలవర్ణుడు అనే డివిడిని చూస్తూ కృంగిపోయిన స్థితిలో వేదనతో ఉన్నారు, కానీ ప్రభా ప్రతి బిడ్డలని లేవనెత్తండి, ధైర్యపరచండి నాయన. వారి దుఃఖ దినములను సమాప్తం చేసి ఒక కెరటములాగా నన్ను లేవనెత్తినట్లే వారిని లేపి దేశం యొక్క ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళి నన్ను లేవనెత్తిన ఆ ధవలవర్ణుడవైన నీవు వారిని కూడా లేవనెత్తండి. నిన్ను నీవు ఘనపరచుకోండి ప్రభా. నీ నామానికి గొప్ప మహిమ ప్రతి బిడ్డల ద్వారా మీరు పొందుకోండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు అత్యధికమైన కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం, ధవలవర్ణుడు అనే ఈ యొక్క DVD చూసిన ప్రతి బిడ్డలకి ఇది మొదలుకొని దేవుని రాకడ పర్యంతరం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.